టాలీవుడ్ లో డ్రగ్స్ రాకెట్ కలకలం సృష్టిస్తోంది. సినిమా పరిశ్రమకు చెందిన 12 మంది ప్రముఖులకు ఎక్సైజ్ అధికారులు నోటీసులు పంపించారు. వీరంతా 19, 27 తేదీల మధ్య సిట్ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది. నోటీసులు ఇచ్చిన వారి పేర్లను పోలీసులు అధికారికంగా వెల్లడించకుండా రహస్యంగా ఉంచినప్పటికీ చివరకు ఎలాగో బయటకు లీక్ అయ్యాయి. దీంతో అందులో పేర్లున్న వారంతా ఒకరికొకరే తమ తరపున వివరణ ఇచ్చుకునే పనిలో పడ్డారు. అసలు తమకే పాపం తెలియదని, తమకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో తన పేరు ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదని నటుడు సుబ్బరాజు అన్నారు. తనకు ఎన్ఫోర్స్మెంట్ విభాగం నుంచి నోటీసులు అందినట్లు ఆయన వెల్లడించారు. ఆరోగ్యం పట్ల తాను ఎంత శ్రద్ధ తీసుకుంటానో సినీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసునన్నారు. ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడని తనకు డ్రగ్స్ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదని పేర్కొన్నారు. అటు డ్రగ్స్ రాకెట్ తో తనకు సంబంధం లేదని వర్ధమాన హీరో తనీష్ తెలిపారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు. అండ్ ఫర్ క్లారిఫికేషన్ నాకు ఏమీ రాలేదండి. నోటీసులు వస్తున్నాయని అది ఏమీ రాలేదు. అవి నథింగ్ అండి. వచ్చినా ఐల్ గో అండ్ ఐల్ టాక్ టు దెమ్. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ వన్ థింగ్ ఐమ్ టెలింగ్ యూ, ప్లీజ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా ఇలా చేయకండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, నాకు వచ్చిన తర్వాత అమ్మ ఫోన్ చేస్తాను. వాళ్ళ ఎమోషనల్ లెవెల్స్ అర్థం చేసుకోండి మీరు. ఫస్ట్ థింగ్, దట్స్ ఆల్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఇట్స్ లైక్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని అన్నారు. ఐవ్ రెడ్ అబౌట్ ఇట్. నేను చూస్తున్నాను రోజు టీవీ చూస్తాను. బట్ వన్ థింగ్, అసలు ఫస్ట్ నాకు అది రాలేదు. అండ్ వచ్చినా ఐ గో అండ్ ఐ టాక్ టు దెమ్. దెర్ ఈస్ నో రాంగ్ ఇన్ దట్. ఫస్ట్ థింగ్. సో దిస్ ఇస్ వాట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కావాలని పాయింట్ చేసి పేర్లు వేస్తుంది. మీరు ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా పేర్లు వేస్తే ఏమొస్తుంది సార్? మేము ఎండ్ ఆఫ్ ద డే మేము సఫర్ అవుతాం. మీరు అందరూ బాగానే ఉంటారు కదా సినిమా ఇండస్ట్రీ. బట్ వన్ థింగ్ ఏంటంటే, జస్ట్ వీఆర్ ఇన్ ద మూవీస్లో ఉన్నామని చెప్పి పేరు ఈజీగా టప్ అని క్యాచ్గా ఉంటుంది కాబట్టి డోంట్ జస్ట్ డూ ఇట్ అండి ప్లీజ్. ఇక హీరో నందు కూడా తను అమాయకుడినని తెలిపారు. తన జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ చూడలేదన్నారు. అలాంటిది మీడియాలో తన పేరు కూడా రావటం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదన్నారు. ఏ పరీక్షకైనా తాను సిద్ధమని, డ్రగ్ కేసులో తనను ఇరికించే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తుంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. అటు డ్రగ్స్ కేసులో తన పేరు బయట పెట్టడం బాధగా ఉందని ఆర్ట్ డైరెక్టర్ చిన్న అన్నారు. టీవీలో నా పేరు చూసి షాక్ కి గురయ్యానని, డ్రగ్స్ వ్యవహారం గురించి తనకేం తెలియదని చెప్పారు. అసలు తనకు ఎలాంటి అలవాట్లు లేవని తెలిపారు. ఇక ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి తనకి ఎలాంటి నోటీసులు రాలేదని కెమెరామ్యాన్ శ్యామ్ కే నాయుడు తెలిపారు. తనకు నోటీసులు వచ్చినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారంతో తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హీరో నవదీప్ మాత్రం తనకు నోటీసులు అందాయని, చట్ట ప్రకారం అధికారులకు విచారణలో సహకరిస్తానని స్పష్టం చేశారు. మరోవైపు టాలీవుడ్ లో డ్రగ్స్ పై పలువురు సీనియర్ నటులు కూడా స్పందించారు. పరిశ్రమలో కొందరు డ్రగ్స్ వాడుతున్న మాట వాస్తవమేనని రాజేంద్ర ప్రసాద్ అంగీకరించారు. అయితే సీనియర్లెవరూ డ్రగ్స్ కు బానిసలు కాలేదని తెలిపారు. కొందరు యువ నటులు తాము అనుకున్న స్థాయికి చేరకపోవడంతో డ్రగ్స్ కు బానిసలవుతున్నారని వెల్లడించారు. నటులు అభిమానులను అలరించి మత్తెక్కించాలి కానీ డ్రగ్స్ కు బానిస కాకూడదని హితో పలికారు. ఇదే సమయంలో గతంలో తాను డ్రగ్స్ కు బానిసనయ్యానని సీనియర్ నటుడు భానుచంద్ర వెల్లడించారు. దాని నుంచి బయటపడటం పెద్ద కష్టమేం కాదన్నారు. వెండితెర నటీనటుల ప్రభావం సమాజం మీద ఉంటుందన్న సినీ పెద్దలు మంచి సందేశం వెళ్లేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. చిత్ర పరిశ్రమలో మాదక ద్రవ్యాల వాడకంపై స్పష్టత ఇవ్వాలని మా అధ్యక్షుడు శివాజీ రాజా కోరారు. తప్పు చేసిన వారు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టొద్దని కోరారు. ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళని డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ, అసోసియేషన్ కానీ క్షమించి ఊరుకోదు. తప్పు చేయని వాళ్ళు మాత్రం మీరు స్క్రోలింగ్ లైట్లు వేసి వాళ్ళని బాధ పెట్టొద్దు. వాళ్ళ ఫ్యామిలీస్ని మేము ఎంతవరకు చేయాలో, అసోసియేషన్ ద్వారా మేము ఎంతవరకు చేయాలో అంతవరకు డెఫినెట్గా చేస్తాం. సార్, ఒక ఆర్టిస్ట్కి అండి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, చాలామంది ఫోన్ చేస్తారు. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేసి, మీ ఛానల్ వాళ్ళందరూ నాకు కొద్దించి ఫోన్ చేస్తున్నాను, నేను ఎత్తకుండా ఉన్నాను. ఎవరేంటో నాకు తెలియదు. డెఫినెట్గా అలాంటి చిన్న జరుగుతాయి. అలా అని మేము వాళ్ళని వెనకేసుకు రావట్లేదు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష డెఫినెట్గా పడాలి. కానీ తప్పు చేయను అని మాత్రం, తప్పు చేసిన వాళ్ళని పక్కన మాత్రం మీరు కూర్చోబెట్టారు ఛానల్స్ అని, ఎలక్ట్రానిక్ మీడియా. అదే మేము కోరుకున్నాం. తప్పు చేసిన వాళ్ళు డెఫినెట్గా తప్పు. మొత్తం మీద డ్రగ్స్ ఆరోపణలు టాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తమ వాదన వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదంతా ఓ ఎత్తైతే, డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఎక్సైజ్ శాఖ అధికారి అకున్ సబర్వాల్ 10 రోజుల పాటు సెలవులపై వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత పనుల కోసమే సెలవు పెట్టినట్టు ఆయన చెబుతున్న కేసు విచారణ కీలక దశలో ఉన్నప్పుడు ఇలా జరగటం పలు అనుమానాలకు తావిస్తోంది.